హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అక్షయ పాత్రని అక్షయ తృతీయ రోజు కానీ శుక్రవారం రోజు కానీ మనం ఇంట్లో ఎలా ప్రతిష్ఠించుకోవాలి అని తెలియజేస్తాండి. ఇంకా అక్షయ పాత్ర అంటే ఏమిటి, ఎలా ప్రతిష్ఠించుకోవాలి, అందులోని వస్తువులను తర్వాత ఏమి చేయాలి, అక్షయ పాత్ర గురించి పూర్తి విషయాలు నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో తెలుస్తుంది అనుకుంటున్నాం. ఈ అక్షయ పాత్రని ఎందుకు పెట్టుకుంటారంటే ధనధాన్యం కోసం, ఐశ్వర్యం కోసం ఈ అక్షయ పాత్రని అయితే పెట్టుకుంటామండి. అక్షయము అంటేనే వృద్ధి చెందడం అని అర్థం. మన జీవితంలో మనకి ఏవి వృద్ధి చెందాలి అని మనం అనుకుంటామో అవి మనం ఇందులో వేసి వృద్ధి చెందడానికి ఈ అక్షయ పాత్రను తయారు చేసుకొని ప్రతిష్ఠించుకుంటామండి. మీరు ప్రతిష్ఠించుకోవాలి అనుకున్నప్పుడు ఆ ముందు రోజే మీరు మట్టి పాత్రను తీసుకోవాలి. మట్టి పాత్ర అనేది ప్రతి పూజా స్టోర్లో దొరుకుతుందండి. చిన్న మట్టి కుండను తీసుకోవాలి. మట్టి కుండను తీసుకొని వచ్చేటప్పుడు మీరు ఒక చాక్ పీస్ని తీసుకొని వెళ్ళండి, లేదా వారి దగ్గర ఉన్న తీసుకోండి. ఒక మట్టి కుండనే తీసుకొని రాకూడదండి, దాంతోపాటు ఒక చిన్న దీపాన్ని తీసుకోవచ్చు, లేదా కుండ పైన మూతగానే తీసుకోవచ్చు, లేదా మరొక మట్టి కుండనైనా తీసుకోవాలండి. ఒంటరిగా ఒక కుండనైతే తీసుకొని రాకూడదండి. మనం తీసుకొని వచ్చేటప్పుడు వాటిపైన క్రాస్ మార్క్ అనేది ఉండాలండి. ఎందుకంటే మనం ఈ మట్టి కుండను అశుభానికి కాదు శుభానికి వాడుతున్నాము అనే ప్రతీకగా మనం ఈ క్రాస్ మార్క్ ఉన్న మట్టి కుండనైతే తెచ్చుకోవాలండి. ఒకవేళ వాళ్ళు గీపైన మీరే ఇలా క్రాస్ అనేది పెట్టుకొని ఇంటికి తెచ్చుకునేటప్పుడు అలా తీసుకొని రావాలండి. ఈ మట్టి కుండ మీరు మరీ చిన్నది కాకుండా పెద్దది కాకుండా ఒక బ్లౌజ్ పీస్ పట్టేలాగా తెచ్చుకోవాలండి. తర్వాత ఈ మట్టి కుండని బాగా వాటర్లో శుభ్రంగా కడగాలి. తర్వాత ఆ కుండకు పసుపు రాసి కుంకుమ బొట్లు అనేది పెట్టుకోవాలండి. పసుపు కలిపేటప్పుడు దాంట్లో కొంచెము జవాది పౌడరు, కర్పూరము, రోజు వాటరు, ఒకవేళ జవాది పౌడర్ లేకపోతే కర్పూరం పౌడర్ అయినా వేసుకొని పసుపు అనేది కలుపుకోవాలండి. ఎందుకంటే అమ్మవారికి సువాసన భరితమైనవి అంటే చాలా ఇష్టము. ఈ పసుపుకి కుండకి బాగా రాయాలి. కుండకి లోపల పసుపు రాయకూడదండి. ఇలా రాసిన తర్వాత ఇలా మొత్తం కుండ మొత్తం నీట్గా రాసుకోవాలి. ఇలా కుండకి పూర్తిగా పసుపు అనేది రాసుకున్న తర్వాత, అంటే లోపల రాసుకోకూడదు, ఇలా బయట మొత్తము అంచుల వైపు పూర్తిగా రాసుకున్న తర్వాత కుంకుమతో శ్రీం అనే బీజాక్షరం రాయాలండి. ఇలా కుంకుమతో శ్రీం అనే బీజాక్షరం రాసుకున్న తర్వాత ఆ కుండకి కుంకుమ బొట్లు అనేది పెట్టుకోవాలండి. మనం ఈ అక్షయ పాత్రని బాగా క్లీన్ చేసుకొని వాడుకుంటున్నాం కదా అండి. తర్వాత ఈ పాత్రని ఎప్పుడు క్లీన్ చేయకూడదండి. మొదటిసారి మాత్రమే క్లీన్ చేసి పదార్థాలన్నీ వేసి పూజ గదిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి అన్నీ చేసిన తర్వాత ఇది అక్షయ పాత్ర అయితే అయిందండి. ఈ అక్షయ పాత్రలో ఏమేమి వేయాలి నేను ఇప్పుడు చెప్తానండి. లక్ష్మీ అమ్మగారికి ఇష్టమైనవన్నీ ఈ పాత్రలో వేసుకోవచ్చండి. అంటే లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనవి అంటే గవ్వలు, గోమత చక్రాలు, ఇలా లక్ష్మీ అమ్మవారికి సంబంధించినవన్నీ పసుపు, కుంకుమ, కర్పూరము, ఉప్పు, ఇంకా చాలా ఉన్నాయి కదండి, ఇవన్నీ వేసుకోవచ్చు. ఇలా శ్రీమని రాసుకున్న తర్వాత బీజాక్షరం శ్రీమని రాసుకున్న తర్వాత చుట్టూ కుంకుమ బొట్లు అనేది పెట్టుకోవాలండి. అంటే బేస్ సంఖ్యలో 3, 5, 7 ఇలా ఉంటాయి కదండి, ఇలా కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. తర్వాత అంచుల ముడి కూడా మనం కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నామండి. పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు అక్షయ పాత్రలో అమ్మవారికి ఇష్టమైనవన్నీ దీంట్లో వేసుకోవాలి. నేను ముందుగా పసుపు వేసుకున్నా అండి. పసుపు వేసుకున్న తర్వాత కుంకుమ అనేది వేసుకున్నాను. తర్వాత కర్పూరం అయితే వేసుకున్నాను అండి. తర్వాత రాళ్ళ ఉప్పుని వేసుకోవాలి. రాళ్ళ ఉప్పు అనేది మన ఇంట్లో ఉన్నది కాకుండా విడిగా ఒక ప్యాకెట్ తెప్పించుకొని వేసుకోవాలండి. ఇది కుండలో 3/4 వంతు దాకా ఈ రాళ్ళ ఉప్పునైతే వేసుకోవాలండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మనం వేసుకోవాలి. ఇలా నేను పసుపు, కుంకుమ,
కర్పూరం వేసుకున్నా అండి. మీరు ఇంకా ఏమన్నా ఉంటే మీ దగ్గర వేసుకోవచ్చు. నా దగ్గర ఇవే అందుబాటులో ఉన్నాయండి, అందుకే నేను ఇవే వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం కల్లుప్పునైతే వేసుకోవాలండి, సాల్ట్ వేసుకోకూడదు, ఓన్లీ కల్లుప్పే వేసుకోవాలి. కల్లుప్పు అనేది ఆ కొండకి 3/4 వంతు వచ్చేదాకా మనం వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అమ్మవారికి పట్టు వస్త్రం అనేది పెట్టుకోవాలండి ఆ కొండలో. మీ దగ్గర పట్టు ఉంటే పట్టుది పెట్టుకోవాలి, లేదా కాటన్ బ్లౌజ్ పీస్ ఉన్న అదైనా పెట్టుకోవచ్చండి. ఇది ఎరుపు కానీ పసుపు కానీ పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఎరుపు రంగు ఉంటే నా దగ్గర అది పెట్టుకున్నా అండి. ఈ బ్లౌజ్ పీస్లో మీరు ఒక కాయిన్ కానీ, అంటే కాయిన్స్ ఉంటాయి కదండి, లక్ష్మీ అమ్మవారి కాయిన్స్, అలా కాయిన్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదా ₹1 పెట్టుకోవచ్చు. ఎందుకంటే అవన్నీ మనం వృద్ధి చెందడం కోసం మనం పెట్టుకుంటున్నాం కాబట్టి పెట్టుకోవచ్చు. నా దగ్గర అయితే ఇక్కడ లక్ష్మీ అమ్మవారి రూపు ఒకటి ఉంటే ఆ రూపు పెట్టుకున్నా అండి. ఆ తర్వాత మనీ అనేది పెట్టుకోవాలండి. నేను ఇక్కడ ₹500 పెట్టినా అండి. దానికి మీకు ఎంత వీలు ఉంటే అంత పెట్టుకోవచ్చు. అంటే ₹50 పెట్టుకోవచ్చు, ₹10 పెట్టుకోవచ్చు, ఎంత 200 పెట్టుకోవచ్చు, 100 పెట్టుకోవచ్చు. మీకు ఎంత వీలుంటే అంత పెట్టుకోవచ్చు అండి. వాటికి ₹1 కాయిన్ పెట్టుకోవాలండి. తర్వాత కొద్దిగా పసుపు అక్షింతలు అనేది వేసుకోవాలి. ఈ విధంగా అక్షయ పాత్రని పెట్టుకోవాలండి. ఇగోండి, నేను ఇక్కడ ₹500 నోట్ తీసుకొని ఒక ₹1 కాయిన్ అయితే పెట్టుకున్నా అండి. పెట్టుకొని అక్షింతలు అయితే చల్లుకున్నా అండి. అక్షింతలు వేసాం. ఈ అక్షయ పాత్రని ప్రతి శుక్రవారం కానీ, అక్షయ తృతీయ రోజు కానీ, ధనత్రయోదశి రోజు కానీ, లక్ష్మీదేవికి సంబంధించిన ఎటువంటి పండుగ రోజైనా లక్ష్మీదేవి ముందు ఆగ్నేయంలో అక్షయ పాత్రని పెట్టుకోవాలండి. ఈ అక్షయ పాత్రని నేల మీద పెట్టుకోకూడదు. మనం వెండిది ప్లేట్ కానీ, ఇత్తడి ప్లేట్ కానీ ఉంటే వాటిపైన అయితే పెట్టుకోవాలండి. వాటిపైన మనం బియ్యం వేసుకొని, పసుపు కుంకుమ అక్షింతలు చల్లుకొని, ఒక తమలపాకు వేసుకొని ఈ అక్షయ పాత్రని అయితే పెట్టుకోవాలండి. తర్వాత ఈ అక్షయ పాత్రని ఎన్ని రోజులు ఉంచాలి, మనీని ఎన్ని రోజులు ఉంచాలి అన్నీ కూడా నేను ఇప్పుడు తెలియజేస్తానండి. ఈ అక్షయ పాత్ర దేవుడి దగ్గర పెట్టుకున్న తర్వాత ఒక నిద్ర అనేది కానివ్వాలండి. మనీ కూడా తీయకూడదండి. తర్వాత మీ నెల జీతమైనా, ఒకరోజు జీతమైనా, వారం రోజుల జీతమైనా, ఎటువంటి మీ జీతమైనా సరే ₹1 కాయిన్ యాడ్ చేసి దాంట్లో పెట్టుకొని తర్వాత అవి తీసుకోవాలండి. ₹1 కాయిన్ అసలు తీయవద్దండి, అవి అట్లనే ఉంచుకోవాలి. అవి కూడా మీరు శుక్రవారం రోజు మనీ పెడితే మంగళవారం రోజు తీసుకోవాలండి. ఇలాగే ప్రతి శుక్రవారం రోజు మనీ వేసుకొని మంగళవారం రోజు తీసుకోవచ్చండి. ఇందులో ఉండే ఉప్పును ఏం చేయాలంటే ప్రతి నెల మార్చాల్సిన అవసరం లేదండి. 3 మంత్స్కి ఒకసారైనా మార్చుకోవచ్చు. ఒకవేళ మీరు ఉప్పు కరిగిపోతుంది అనుకుంటే మీరు ఆ ఉప్పుని మార్చి వాటర్లో అనేది వేసి ఆ వాటర్ అనేది చెట్లకు పోయచ్చు. మళ్ళీ కొత్తగా ఉప్పును అనేది యాడ్ చేయొచ్చు. లక్ష్మీదేవి సముద్రం నుండి వచ్చింది కావున ఉప్పు కూడా సముద్రం నుండే వస్తుంది. అందుకే అమ్మవారికి ఉప్పు అంటే చాలా ఇష్టం అండి. అందుకే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఉప్పు వల్ల. మీ ధనానికి ఉన్న దిష్టి అనేది ఉప్పు లాగేస్తుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి. ఈ మట్టి కుండని బుధవారం కానీ ఆదివారం కానీ తీయవచ్చండి. దీంట్లో డబ్బులు మొత్తం తీయవద్దండి. ఒక్కొక్క కాయిన్ అయితే ఖచ్చితంగా దాంట్లో ఉంచండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతే అక్షయ పాత్ర గురించి తెలుసుకున్నారు కదా అనుకుంటున్నా అండి. మీకు పూర్తి విషయం అయితే మీకు వీడియోలో తెలిసింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.